ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ బిజీగా పర్యటిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులకు అనుమతులపై వినతి పత్రం అందజేశారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి, గౌరవెల్లికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్. కుమారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే ఇద్దరు కూడా ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అలాగే భూపేందర్ యాదవ్ కూడా కలవడం జరిగింది. పర్యావరణ అటవీ శాఖ మంత్రులు మనం చూస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో నీటి హక్కుల కోసం కావచ్చు, అలాగే ఎల్లుండి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూసేకరణ, అటవీ భూములకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్న నేపథ్యంలోనే ఇరువురు మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవడం జరిగింది. వారి నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చినట్లుగా సమాచారం ఉంది. మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలతో కలిసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అనిల్. రైట్ అశోక్, థ్యాంక్ యూ.